హాయ్ ఫ్రెండ్స్, నేనైతే దీంతో 2 కప్పుల పొడి బియ్యం పిండి అయితే తీసుకున్నానండి. దాంట్లోకి నువ్వులు, శనగపప్పు, పసుపు, కారం, సాల్ట్, ఒక స్పూను జీలకర్ర, పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం ముద్దలా పిసుక్కోవాలి. వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొన్ని నీళ్ళు వేసుకుంటూనైతే చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, మనం కలుపుకున్న పిండినంతా ఇలా ముద్దలా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఇంత ముద్ద అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చూపిస్తాను. ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ముద్ద తీసుకొని ఇలా అయితే ఒత్తేసుకోవాలి. అంతే, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ప్యాన్కి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. దీంట్లో ఇలా రంధ్రాలు అయితే చేసుకోవాలన్నమాట. మనకు లోపల కాలింది లేనిది తెలుస్తుంది. అదేవిధంగా మనం స్టవ్ వెలిగించుకొని ఫుల్ మీద పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దామండి ఒకసారి. చూస్తున్నారు కదండి, ఆవిరి ఎలా వస్తున్నాయో. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇలా రౌండ్గా కొంచెం సెగ తగిలేటట్టు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్, కరెక్ట్గా బాగా వేగిపోయిందండి. నేను చూపిస్తాను. చూస్తున్నారు కదండి, నీట్గా వేగిపోయింది. మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇది ఉడకడానికి కరెక్ట్గా 10 నిమిషాలు టైం పడుతుందండి. తినడం మాత్రం ఎన్నైనా తినవచ్చు. బాగా సూపర్ డూపర్గా ఉంటుంది. ఇది పల్లెటూరు స్పెషల్ కదండి. ఆ ఫ్లేవర్ వచ్చేట్టుగానే చేసుకోవాలి. మీరు ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి, ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.